కాసేపట్లో ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై విపక్షాలు సమావేశం కానున్నాయి. పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు భేటీ కానున్నారు. రేపు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించాలని ఇప్పటికే బీఏసీలో నిర్ణయించగా దాన్ని విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రేపు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విపక్ష నేతలు మీటింగ్ పెట్టుకున్నారు. కాసేపట్లో ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై విపక్షాలు సమావేశం కానున్నాయి. పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు భేటీ కానున్నారు. రేపు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించాలని ఇప్పటికే బీఏసీలో నిర్ణయించగా దాన్ని విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రేపు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విపక్ష నేతలు మీటింగ్ పెట్టుకున్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదర్గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి వక్ఫ్ సవరణ బిల్లును రేపు లోక్సభ ముందు రాబోతుంది. దానిపైన చర్చ కూడా జరగబోతుంది. కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ముస్లిం సమాజం యొక్క హక్కులను పరిగణలోకి తీసుకోకుండా ఈ బిల్లును తీసుకొచ్చారు, ఈ బిల్లులో సవరణ చేశారన్న విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ అపరిమిత అధికారాలను కట్టడి చేస్తున్నామంటూ బీజేపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు పార్లమెంట్ ముందుకు రాబోతున్న నేపథ్యంలో విపక్షాలన్నీ దీన్ని ఎదుర్కోవాలని భావిస్తున్నాయి. అందుకే ఈ యొక్క విపక్ష సభ్యులు కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ ఆవరణలో సమావేశమయ్యారు. రేపటి సమావేశాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, అడ్డుకోవాలి అన్న దానిపైన వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సభ్యులందరూ కూడా రేపు సభకు హాజరు కావాలంటూ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి విప్లు అయితే 3 లైన్ విప్ జారీ చేశారు. వక్ఫ్ బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు తమ వ్యూహాలను సిద్ధం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు నెల 8వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే అందరూ వ్యతిరేకించిన నేపథ్యంలో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును పంపించడం జరిగింది. అందులో ఈ జేపీసీలో 14 సవరణలు సూచించబడ్డాయి. ఆ 14 సవరణలు కూడా చేపట్టిన తర్వాత దాన్ని మళ్ళీ బిల్లు ఈ 14 సవరణలతో పాటు ఈ బిల్లును ఆమోదించబోతూ ఉన్నారు. రేపు 8 గంటల పాటు దీనిపైన చర్చ జరగబోతోంది. అయితే ఇది సాధారణ మెజార్టీతోనే ఈ సవరణలు చేపట్టబోతున్నారు కాబట్టి వక్ఫ్ బిల్లును నెగ్గించుకోవడానికి 233 మంది ఎంపీలు, ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఇది ఈజీగానే పాస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విపక్ష సభ్యులు చేస్తున్నటువంటి వాదన ఏదైతే ఉందో దాన్ని మాత్రం తీవ్రంగా బీజేపీ నేతలంతా తిప్పుకొడుతున్నారు. వక్ఫ్ బోర్డుల పేరుతో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, ఎందరో ముస్లింలు తమ దృష్టికి తీసుకొచ్చారు. మాఫియా నాయకత్వంలో వక్ఫ్ బోర్డులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ పేర్లు చెప్పడానికి తమ ఇష్టపడలేదు. కానీ ఎందరో సామాన్య ప్రజలతో మాట్లాడిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తేవాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ, పాట్నా, లక్నో, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రధానమైన నగరాల్లో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నాం. ఏపీ, అస్సాం, బీహార్, ఢిల్లీ, అదేవిధంగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మిగతా రాష్ట్రాలు, ఇలా అన్ని రాష్ట్రాల నుంచి ముస్లిం సంస్థల ప్రతినిధులు వచ్చి ఈ వక్ఫ్ బోర్డుల అక్రమాలు, అవకతవకల మీద ఫిర్యాదు చేశారు. తర్వాత వక్ఫ్ బోర్డును కాపాడటంలో ఇప్పటి వరకు కూడా అవకాశాలు పొందినటువంటి, అంటే వక్ఫ్ బోర్డులో అవకాశాలు కల్పించినటువంటి ముస్లిం సమాజం అవకాశాలు పొందే విధంగా ఈ యొక్క సవరణలు తీసుకొచ్చామంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా నిన్న విలేకరుల సమావేశంలో చెప్పారు. వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో విపక్షాలు రాజకీయం చేయొద్దు అంటూ కూడా కిరణ్ రిజిజు విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లును వ్యతిరేకించే వ్యక్తులందరూ కూడా ముస్లిం సమాజం క్షమించదు. ఆ బిల్లును వ్యతిరేకించే వ్యక్తుల్ని ముస్లిం సమాజం క్షమించదు. ఈ బిల్లు మద్దతు ఇచ్చే వ్యక్తులు సామాన్య ముస్లింలు ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించడం సరికాదు అని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే రాజకీయ కారణాలతో ఈ బిల్లును తీసుకొచ్చారని విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ బీజేపీ నేతలు చెప్తూ, ప్రజాస్వామ్య దేశంలో న్యాయం అందరికీ ఒకేలాగా ఉండాలి, మతాల వారి న్యాయం ఉండకూడదు. ఈ బిల్లు ద్వారా ఎవరి హక్కులను కూడా హరించడం లేదు. ముస్లిం సమాజంలో అందరికీ హక్కులు కల్పించే ఉద్దేశంతోనే ఈ సవరణ బిల్లు తీసుకొచ్చామన్నది బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి రేపు ఈ యొక్క 8 గంటల పాటు జరిగే చర్చల సమయంలో మరి ఇటు విపక్ష సభ్యులు ఏం చెప్తారు, అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు ఏం చెప్తారు, ఈ 14
సవరణలు ఆమోదం పొందుతాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. లక్ష్మీదర్గా. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. కేంద్రంతో జరిపే సమావేశంలో తమ వాదన అభ్యంతరాలు గట్టిగా వినిపిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. मैं अपनी पार्टी की तरफ से बोल सकता हूं कि हम तो बराबर डिबेट में हिस्सा लेंगे, अमेंडमेंट्स भी मूव करेंगे और हम उसमें पूरा अपनी बात को रखेंगे दलील के साथ और बताएंगे कि कैसा ये बिल अनकॉन्स्टिट्यूशनल है, कैसा ये मुसलमानों के फ्रीडम ऑफ रिलीजन की मुखालिफत करता है, कैसा ये मुसलमानों के चैरिटेबल रिलीजियस प्रैक्टिसेस से उनको महरूम करता है, ये हम कल बताएंगे।